రైతు సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 21 అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు ధర్నాకు మద్దతుగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీసీఐ కొత్త నిబంధనలతో 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. పంటలు కొనుగోలు చేసేందుకు బయోమెట్రిక్ అడగడం అన్యాయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పత్తి రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆయనకు జగిత్యాల జిల్లా మెట్పల్లి వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారి అభివాదం అందుకున్న అనంతరం కోర్లుట్ల ఎమ్మెల్యేతో కలిసి ఆదిలాబాద్ తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్తి కొనుగోలు విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు కేటీఆర్కు వివరించారు. ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను 1-2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే, మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా, 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపెట్టోనికి తెలివి ఉంటే, నడిపెట్టోనికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపెట్టోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కట్టింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు, ఇంకో దిక్కు ఇంకా ఘోరం. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్నగాక మొన్న. నేను మీ అందరినీ కోరేది 21 తారీఖు నాడు పెద్ద ఎత్తున బోరస్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాలు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా పెట్టిర్రు. దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఉంటది. మన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బోరస్ లో మన అనిల్ యాదవ్ గారు, మన లక్ష్మక్క, మన రామన్న సాబు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. మీరు కూడా వేలాదిగా తరలి రావాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు.